ఇండియాలో సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో వర్క్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ల ఉద్యోగాల తొలగింపు అనేది ఇప్పుడు చాలామంది ఎంప్లాయీస్‌నైతే ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పుకోవాలి. సో, మనం ఈ ఇయర్‌లోనే చాలామంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఇండియాలో లే ఆఫ్స్ పెరిగిపోతున్నాయని కూడా చాలామంది విశ్లేషకులు, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీసే చెప్పడం చూస్తూ ఉన్నాం. అయితే రీసెంట్‌గా ఒరాకిల్ అనే వరల్డ్‌లోనే అంటే టాప్‌లో ఉన్న ఒక కంపెనీలో 20 నిమిషాల్లో 3000 మంది ఎంప్లాయీస్‌ని జూమ్ మీటింగ్ అని చెప్పి పిలిచి పీకేసిన ఘటన, అంటే లే ఆఫ్ చేసేసిన ఘటన మనం చూస్తూ వస్తున్నాం. సో, ఇది ఎక్కడ కాదు, ఇండియాలోనే జరిగింది. ఇలా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌లో లే ఆఫ్స్ అనేది పెరిగిపోతున్నాయి. వాళ్ళ జాబ్స్ చాలా మంది కోల్పోయి ఉండడం మనం చూస్తూ వస్తున్నాం. అసలెందుకు ఈ విధంగా ఇండియాలో లే ఆఫ్స్ పెరిగిపోతున్నాయి? ఇప్పుడు ఈ ఒరాకిల్ అనే కంపెనీ ఎందుకు 3000 మందిని 20 నిమిషాల్లో తీసేసింది? దీనికి గల కారణాలేంటి? మరి విశ్లేషకులు ఏం చెప్తున్నారు? అనేది ఒక్కసారి చూసుకుందాం. మనం ప్రపంచంలోని అతి పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఈ ఒరాకిల్ అనే ఒక కంపెనీ కూడా ఒకటే. అయితే ఇది 3000 మంది ఎంప్లాయీస్‌నైతే తీసేయడం జరిగింది. అది కూడా ఒక ప్రాజెక్టు అప్‌డేట్‌కి సంబంధించి మీటింగ్ ఉందని జెప్పేసి ఈ 3000 మంది ఎంప్లాయీస్‌నైతే జూమ్ మీటింగ్‌కి రావాలని జెప్పేసి కోరింది. సో, అలా హెచ్ఆర్ విభాగం వాళ్ళు ఈ విధంగా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సో, జూమ్ మీటింగ్‌లో 3000 మంది ఎంప్లాయీస్ అయితే అటెండ్ అవ్వడం జరిగింది. అయితే మొదట ఈ మీటింగ్ అంటే ఆఫీస్‌కి సంబంధించి తమ భవిష్యత్తు గురించి, వాళ్ళ కార్యకలాపాల గురించి ఇలా ఒక 5 నిమిషాల పాటు సాగిన తరువాత, ఆ తర్వాత లే ఆఫ్ అంశం తెరపైకి తీసుకొచ్చి, ఈ విధంగా మీ జాబ్స్ పోయాయంటూ వాళ్ళకి చెప్పేయడం జరిగింది. సో, ఇలా 20 నిమిషాల్లోనే 3000 మందిని ఇంటర్వ్యూకి పిలిచి లే ఆఫ్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ఇండియాలో చాలా మందినైతే ఆశ్చర్యపరిచింది. సో, దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది ఎంప్లాయీస్ ఇప్పుడు తమ జాబ్స్ కోల్పోయారు. ఆల్రెడీ ఇండియాలో నిరుద్యోగ సమస్య ఉంది. సో, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కూడా ఈ విధంగా జాబుల్లోంచి పీకేస్తే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇంకో కంపెనీ వెతుక్కోవాలా? ఆల్రెడీ చాలా కంపెనీస్ ఇలాగే పీకేస్తూ రావడం మనం చూస్తున్నాం. అలా ఈ ఒరాకిల్ కంపెనీ అయితే ఇంతమందినైతే తీసేయడం జరిగింది. సో, వీళ్ళంతా కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్‌లో 10% మంది పైన ప్రభావం చూపించింది. అంటే మొత్తం ఒరాకిల్ కంపెనీలో దాదాపు 28,000 మంది వరకైతే వర్క్ చేస్తూ వస్తున్నారు. వీళ్ళంతా కూడా బెంగుళూరు, హైదరాబాదు, చెన్నై, ముంబై, పూణే, అలాగే నోయిడా, కోల్‌కత్తా వంటి ఇలా ప్రధాన నగరాల్లో మొత్తం 28,824 మంది ఉద్యోగులు ఈ సంస్థలో అయితే పనిచేస్తున్నారు. వీళ్ళలో 10% అంటే 3,000 మందినైతే ఉద్యోగం నుంచి తీసేయడం అయితే జరిగింది. సో, దీనికి సంబంధించి ఒరాకిల్ కంపెనీకి సంబంధించి ఒక ఎంప్లాయీ మాట్లాడడం జరిగింది. ఇది 20 నిమిషాల లోపే జరిగిపోయింది. ఈ విధంగా మీటింగ్ అని పిలిచారు. ఆ తర్వాత లే ఆఫ్ అంశం గురించి చెప్పారు. అంటే పనితీరైతే కాదు. అంటే పనితీరు విషయంలో వీక్‌గా ఉన్నారని జెప్పేసి పీకేయలేదు. ఇది వాళ్ళ వ్యాపార రంగానికి సంబంధించి అయితే ఈ లే ఆఫ్ జరిగిందని జెప్పేసి ఒక ఎంప్లాయీ అయితే, ఈ విధంగా జాబ్ కోల్పోయిన ఎంప్లాయీ అయితే మాట్లాడడం జరిగింది. ఈవెన్ ఒరాకిల్ వాళ్ళు కూడా అఫీషియల్‌గా ఒక అనౌన్స్‌మెంట్ రిలీజ్ చేశారు. అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగానే మేము ఇంతమంది ఎంప్లాయీస్‌ని తీసేసామని జెప్పేసి వాళ్ళు అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. ఈ మొత్తం క్లౌడ్ విభాగంలో జరిగింది. ఈ క్లౌడ్ విభాగంలోనే మొత్తం 3,000 మంది ఎంప్లాయీస్ అయితే తమ జాబ్‌నైతే కోల్పోవడం జరిగింది. అయితే ఇలా ఉన్న పలంగా ఒక జూమ్ మీటింగ్ అని చెప్పి పీకేయడం అనేది సరికాదని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. అంటే వాళ్ళకి నోటీస్ పీరియడ్ ఇవ్వాలి, లేదా ముందే చెప్పేయాలి. ఈ విధంగా మీకు జాబ్ తీసేస్తున్నాం. తొందరలో ఇంకో కంపెనీ వెతుక్కోండి అని చెప్పేసి కొంతకాలం పాటు కంటిన్యూ చేయాల్సింది. ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందని కూడా భావించి పెడుతున్నాయి. అలా ఆహ్, ఒక జూమ్ మీటింగ్ ద్వారా 20 నిమిషాల్లో 3,000 మంది ఎంప్లాయీస్‌ని పీకేయడంతో ఒక్కసారి ఇది దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవ్వడం జరిగింది. అయితే ఇది ఒక్క కంపెనీయే కాదు. 2025లో దాదాపు ఐటీ రంగంలో 28,000 మంది జాబ్స్ కోల్పోయారు. 28,000 మందికి పైగానే మొత్తం కూడా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అయితే జాబులు కోల్పోయారు. ఒక ఐటీ రంగంలోనే ఇదంతా కూడా జరిగింది. అయితే వీళ్ళు ఎక్కువగా ఫ్రెషర్స్ అండ్ మిడ్ లెవెల్ ఎంప్లాయీసే ఉన్నారని కూడా చెప్తున్నారు. సో, ఇలా సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అన్నీ కూడా చాలా మట్టుకైతే జాబ్స్‌నైతే పీకేస్తున్నాయి. అంటే ఆహ్, చెప్పుకుంటే టీసీఎస్‌లో చాలా మంది జాబ్స్ కోల్పోయారు. ఒరాకిల్‌లో, మైక్రోసాఫ్ట్‌లో అండ్ ఇన్ఫోసిస్‌లో, ఓలా ఎలక్ట్రిక్‌లో, ఎంపీఎల్ అండ్ హెచ్‌పీ కంపెనీల్లో కూడా చాలా వరకైతే ఈ విధంగా జాబ్స్ అయితే కోల్పోవడం జరిగింది. లే ఆఫ్స్ అయితే పెరిగిపోతున్నాయి. ఇంకా చాలా స్టార్టప్ కంపెనీస్‌కి ఏమైతున్నాయంటే ఫండింగ్ దొరక్క ఎంప్లాయీస్‌ని పీకేస్తున్నారు. సో, అలా స్టార్టప్ కంపెనీస్‌లో కూడా ఎంప్లాయీస్‌కి సెక్యూరిటీ లేకుండా అయితే పోయింది. ఇలా గత కొంతకాలం నుంచి కూడా సాఫ్ట్‌వేర్ రంగంలో ఈ విధంగా లే ఆఫ్స్ అనేది పెరిగిపోవడం ఇప్పుడు చాలామంది ఈ రంగాన్ని ఇష్టపడేవాళ్ళు, ఈ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళనైతే భయపెడుతుంది. మళ్ళీ వాళ్ళు బీటెక్ చదివి సాఫ్ట్‌వేర్ రంగంలోకి రావాలంటేనే భయం పుట్టే విధంగా లే ఆఫ్స్ జరుగుతున్నాయని కూడా భావిస్తున్నారు. ఈవెన్ బీటెక్‌లో కూడా
చాలా మంది ఇప్పుడు చేరడానికి కూడా ఆలోచిస్తున్నారు. అందుకే ఆ రంగంలో అంటే బీటెక్ చదివే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది అన్న ఒక రిపోర్ట్స్ కూడా బయటకైతే రావడం చూస్తున్నాం. అయితే దీనికి గల ప్రధాన కారణాలు ఏమి అని చూసుకుంటే ఏఐ ప్రభావం అని కూడా చాలా మంది చెప్తున్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని రంగాల్లో కూడా విస్తరించింది. సో, అది సులువైన ప్రక్రియ. కాస్త ఆహ్, దాన్ని మేనేజ్ చేయడం జరిగితే దాని ద్వారా పని సులభంగా అయిపోతుందని చెప్పేసి కంపెనీలు అన్నీ కూడా ఇంట్రెస్ట్ చూపి ఏఐ రంగాన్ని అంటే ఏఐని ప్రోత్సహించడం వలన ఈ విధంగా హ్యూమన్స్‌ని తీసేసే పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అంటే ఏఐ రంగం ప్రతి దాంట్లో కూడా ఇది ఏఐ అనేది అంటే అభివృద్ధికి సూచికగా మాట్లాడుతున్నారు. ప్రతి దేశంలో కూడా అమెరికా మొత్తం లండన్ ఇలాంటి పెద్ద పెద్ద దేశాల్లో ప్రతి దేశంలో కూడా ఏఐ వాడకం అనేది పెరిగిపోవడం వలన దాన్ని ఒక అభివృద్ధికి సూచికగా మారుతున్నారు. అంటే అభివృద్ధి పరంగా ఆహ్, ఎదగడం అంటే ఏఐని కూడా తీసుకురావడం అనేది ఒక భావనలోకి వచ్చేసారు. ఆ రకంగా ఇండియాలో కూడా ఏఐ ప్రభావం చాలా మరకైతే కనిపిస్తుంది. సో, అలా అన్ని రంగాల్లో కూడా దేశంలో కూడా ఏఐ ప్రభావం అయితే పెరిగిపోయింది. ఈవెన్ న్యాయస్థానాల్లో కూడా ఏఐ జడ్జిలని తీసుకొస్తున్నట్టుగా కూడా రీసెంట్‌గా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే కేసులకు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో, అవి టైమ్ వచ్చినప్పుడు జడ్జిలకు హెల్ప్ అవుతాయని చెప్పేసి అలా న్యాయ వ్యవస్థలో కూడా ఏఐని ప్రవేశపెట్టారు. ఇప్పుడు సినిమాలలో చూస్తున్నాం. ఏఐ వాడకం ఏ రకంగా ఉందో, సో ఏఐతో సినిమాలు తీసేసి రిలీజ్ చేసి కోట్లు కూడా కలెక్ట్ చేయడం మనం చూసాం. ఇలా ఏఐ వాడకం అనేది అంటే ఏఐని తీసుకురావడం అనేది ప్రతిసారి జరిగిపోతుంది. అలా సాఫ్ట్‌వేర్ ఐటీ రంగంలో కూడా ఏఐ ఇన్వాల్వ్‌మెంట్ రావడంతో ఎంప్లాయీస్‌ని తీసేయడం అయితే జరుగుతుంది. సో, ఇలా ఏఐ ఒక కారణం అయితే ఇంకోటి సరిగ్గా ప్రాజెక్ట్స్ దొరకకపోవడం. చాలా కంపెనీస్‌కి ప్రాజెక్ట్స్ అనేవి దొరకక సో, ఫండింగ్ రాక సో, ఉన్న ఎంప్లాయీస్‌కైతే సాలరీలు ఇవన్నిటిని కూడా మెయింటెనెన్స్‌కి డబ్బులు దొరక్క కంపెనీస్ నుంచి ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది అంటే నా మిత్రుల్లో కూడా అడిగే చూసాను. వాళ్ళు కూడా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఎందుకు పీకేస్తున్నారంటే ప్రాజెక్ట్స్ సరిగ్గా దొరకట్లేవురా అందుకే సరిగ్గా వాళ్ళకి డబ్బులు రాక తీసేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమందైతే చెప్పడం జరిగింది. అలా ప్రాజెక్ట్స్ దొరక్క తీసేస్తున్నారు. ఇంకొంత స్కిల్ అంటే ఆహ్, కొంత స్కిల్స్ లేకపోవడం వలన కూడా ఎంప్లాయీస్ జాబ్స్ కోల్పోతున్నారని కూడా తెలుస్తుంది. అంటే మామూలుగా ఫ్రెషర్స్ మిడ్ లెవెల్ ఎంప్లాయీస్‌లో స్కిల్స్ అనేవి అంటే పూర్తిగా అన్ని రంగాల్లో అన్ని రకాల స్కిల్స్ వాళ్ళు అడాప్ట్ చేసుకోలేక జాబ్స్ కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఈ విధంగా ఏఐ ప్రభావము, ప్రాజెక్ట్స్ కంపెనీస్‌కి దొరక్కపోవడము, స్కిల్స్ లేకపోవడము అండ్ ఇప్పుడు ట్రంప్ ప్రభావం కూడా చాలా ఉందని చెప్తున్నారు. అంటే ట్రంప్ ఏ విధమైన నిర్ణయాలు భారత్ పట్ల తీసుకోవడం మనం చూస్తున్నాం. ఆ రకంగా ట్రంప్ ఎంతో కొంత ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తున్నాడు. ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ లే ఆఫ్స్ విషయంలో అని కూడా వచ్చింది. ఇలా అంటే యూఎస్ టారిఫ్‌లు విధించడం, ఇన్‌ఫ్లేషన్, హై ఇంట్రెస్ట్ రేట్లు, కస్టమర్ బడ్జెట్‌లను తగ్గించడం, యూఎస్ మార్కెట్ ప్రభావితం కారణంగా కూడా లే ఆఫ్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇలా ఇంకోటి మనం చూసాము కరోనా తర్వాత ఓవర్ హైరింగ్ చేసుకోవడం. అంటే చాలా మంది ఎంప్లాయీస్‌ని కరోనా తర్వాత చాలా కంపెనీస్ జాబుల్లోకి తీసేసుకున్నాయి. ఆ విధంగా అది ఓవర్ హైరింగ్ అయిపోయింది. సో, ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గిపోవడం, నార్మల్ పొజిషన్‌కి రావడంతో సో, ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఓవర్‌గా కనిపిస్తున్నారు. అంటే ఎక్కువగా ఉన్న ఉండవలసిన ఎంప్లాయీస్ కంటే ఎక్కువగా భర్తీ చేసుకున్నామన్న భావనలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీలొచ్చేసి ఆ విధంగా ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నాయని కూడా చెప్తున్నారు. అంటే కరోనా తర్వాత ఎక్కువగా హైరింగ్ చేసుకున్నారు. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో ఎక్కువగా హైరింగ్ చేసుకున్న వాళ్ళని తీసేస్తున్నారు. ఈ తీసేసే వాళ్ళు కూడా ఫ్రెషర్స్, మిడ్ రేంజ్ ఆహ్, ఎంప్లాయీసే ఉన్నారని కూడా చెప్తున్నారు. అండ్ ఇంకొంతమంది సీనియర్స్‌ని కూడా తీసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సాలరీలు ఎక్కువ కావడంతో వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తోటే వర్క్ చేయించుకున్నారని కూడా అలా ఒక నరేషన్ బయటకొచ్చేసింది. ఏదేమైనా ఇలా సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అయితే ఎంప్లాయీస్ లే ఆఫ్స్ అనేది ఇబ్బందిగా మారిపోయింది. సో, ఇప్పటికే నిరుద్యోగ సమస్య ఇక్కడ ఉంది. గవర్నమెంట్ జాబ్స్ ఆశించినంతగా లేకపోవడం, ప్రైవేట్ కంపెనీల్లో ఇటువంటి పరిస్థితులు ఉండడం అనేది ఆహ్, యూత్‌లో అయితే కాస్త కలవరపెడుతున్న మాటైతే వాస్తవమే. సో, అలా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ లే ఆఫ్స్ అనేది మరి ఇది ఇలాగే ఉంటుందా? ఇలాగే తీసుకుంటూ ఎళ్ళిపోతారా? ఇలా తీసుకుంటూ పోతే మరి సాఫ్ట్‌వేర్ ఐటీ రంగం అసలు ఉంటుందా? లేదా? అన్న చర్చ కూడా జరుగుతుంది. మరో మాటేంటంటే ఇది కొంతకాలం మాత్రమే. ఇది కంప్లీట్‌గా లే ఆఫ్స్ అనేవి ఉండవు. తొందరలో మళ్ళీ హైరింగ్ చేసుకుంటారు. సో, ప్రెజెంట్ ఉన్న కండిషన్స్‌కి తగ్గట్టుగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు మారి ఈ విధంగా లే ఆఫ్స్ చేస్తున్నాయి గానీ, మళ్ళీ ఎంప్లాయీస్ అవసరం వస్తాయి. మళ్ళీ తీసుకుంటారు. సో, ఇంకొంత డెవలప్‌మెంట్ జరుగుతూ ఉంది. ఆ డెవలప్‌మెంట్ అవసరమైనప్పుడు ఆ ఎంప్లాయీస్‌ని తీసుకుంటారు అని జెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కొంతమంది విశ్లేషకులు. మరి ఏదేమైనా ఇదైతే కాస్త ఇబ్బంది పెట్టే అంశం. ఈ విధంగా ఒరాకిల్ కంపెనీ 20 నిమిషాల్లో జూమ్ మీటింగ్‌కి పిలిచి 3000 మంది ఎంప్లాయీస్‌ని
తీసేయడం అనేది దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్‌గా మారిపోయింది. అలా చాలా కంపెనీస్ అయితే ఎంప్లాయీస్‌ని అయితే తీసేయడం జరుగుతుంది. మరి ఇది ఎంతకాలం కంటిన్యూ అవుతుంది? ఆగిపోతుందా? లేదా? మరి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ దీని పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఇదంతా కూడా ఒక క్వెషన్ మార్క్ అయితే ఉంది. సో, చూద్దాం మరి భవిష్యత్తులో ఐటీ రంగం, ఈ సాఫ్ట్‌వేర్ రంగం ఎలా ముందడుగు వేస్తుంది? ఏ రకంగా ఇది నడుస్తుందనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.